పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పైన ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణ మధ్య వివాదం నెలకొన్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా అటు కేంద్ర జలశక్తి మినిస్టర్ను కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు వలన అసలు ఏంటి ప్రాబ్లం అనేది, అలాగే ఆంధ్రప్రదేశ్లో బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం జరిగితే ఎటువంటి ప్రయోజనం ఉంటుంది. మనతో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఉన్నారు. సరే, బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు సంబంధించిన అందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. మనం మిగులు జలాలపైన మనం ఉపయోగించుకుంటామని చెబుతున్న పరిస్థితి ఎలా చూడాలి? బనకచెర్ల ప్రాజెక్టుకి సంబంధించి అది మిగులు జలాల్ని సద్వినియోగం చేయడానికి రూపొందించినటువంటి ప్రాజెక్టు మాత్రమే. దీనిలో తెలంగాణ ప్రభుత్వం అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తూ ఉన్నది తప్పించి, దాదాపు 2500 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతూ ఉంటే అందులో ఒక 250 టీఎంసీల నీటిని వాడుకునేటువంటి పథకమే బనకచెర్ల ప్రాజెక్టు. దిగువన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏదైతే వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీటిని వాడుకోవటానికి దిగువన ఉన్నటువంటి రాష్ట్రాలకు హక్కు ఉంటుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. దీనికి ఎగువన ఉన్నటువంటి రాష్ట్రాలు అభ్యంతరం చెప్పాల్సినటువంటి పని లేదు. మనం వాడుకునేది మిగులు జలాలు సముద్రంలో కలిసిపోతాయి మనం వాడుకోకపోతే. అందులో ఒక 5%, 10% నీటిని మనం వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా బనకచెర్ల ప్రాజెక్టుకి ప్రాధాన్యత ఉంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు అందాల్సి ఉంది. దీని మీద అవసరమైతే తెలంగాణ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో కానీ ఇతర పెద్దలను కానీ సంప్రదించి కన్విన్స్ చేసి, ఏదైతే వృధాగా పోతున్నటువంటి నీటిని వాడుకునేటువంటి ప్రయత్నమే కాబట్టి బనకచెర్ల ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్లడంలో తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి నష్టం ఉండదు అనేటువంటి విషయం చాలా స్పష్టం. ప్రధానంగా మీ నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ కూడా శాంక్షన్ అయిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ విధంగా రాబోతుంది, ఎలా నిర్మాణం జరుగుతుంది? రాష్ట్రంలో చాలా కాలం నుంచి విమానాశ్రయాల సంఖ్య పెరగాలని ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఈవేళ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక 7 ఎయిర్పోర్ట్లకు సంబంధించి ల్యాండ్ ఐడెంటిఫై చేయాలనేటువంటి ఆదేశాలను ఆయా జిల్లా కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది. అందులో కుప్పం కానీ, నాగార్జున సాగర్ కానీ, నెల్లూరు దగ్గర ఉన్నటువంటి దగదర్తి కానీ, తుని అన్నవరం మధ్యలో కానీ, ఒంగోలు, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, వీటన్నిటిని కూడా ల్యాండ్ ఐడెంటిఫై చేసి ల్యాండ్ పూలింగ్ నిమిత్తం దాదాపు 1550 కోట్లు కేటాయించడం జరిగింది. తాడేపల్లిగూడెం ఎయిర్పోర్ట్కి సంబంధించి 420-425 కోట్లని ఈ ల్యాండ్ తాలూకు ఎక్వైర్ చేయడం కోసం, పూల్ చేయడం కోసం ల్యాండ్ని ఐడెంటిఫై చేసి నిధులు మంజూరు చేయడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఎయిర్పోర్ట్ని టెక్నికల్గా ఉన్నటువంటి అనేక అనుమతులను కూడా తీసుకొని ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. సరే, ఎక్కడ చూసినా అభివృద్ధికి సంబంధించి ల్యాండ్ సమస్య అధికంగా ఉంది. దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్కి సంబంధించి ల్యాండ్ ఏ విధంగా ఎంక్వైరీ చెప్పు అంటే అసలు యాక్చువల్గా తాడేపల్లిగూడెంలో ఎయిర్పోర్ట్ పెట్టాలనేటువంటి ఆలోచన కూడా అక్కడ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి పెద్దగా సమస్య ఉండదు అనేటువంటి ఆలోచన. ఇవాళ మినిమం మాకు 500 ఎకరాలు కావాల్సినటువంటి అవసరం, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా. తాడేపల్లిగూడెంలో ప్రభుత్వానికి సంబంధించి అనేక వేల ఎకరాలు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే హార్టికల్చర్ యూనివర్సిటీ అక్కడ పెట్టడం జరిగింది. వెంకటరామనగూడెం ప్రాంతంలో కానీ, లేకపోతే ఈ చిన్న తిరుపతికి ద్వారకా తిరుమల మండలంలో కానీ, నల్లజండ్ల మండలంలో కానీ చాలా పెద్ద ఎత్తున ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. కాబట్టి తాడేపల్లిగూడెంలో ల్యాండ్ని ఐడెంటిఫై చేసి ల్యాండ్ని పూలింగ్ చేయడం పెద్ద సమస్య కాదు అనేటువంటి విషయంతోనే తాడేపల్లిగూడెన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇది మొత్తానికి అటు బనకచెర్ల విషయంలో తెలంగాణ సంబంధించి ప్రభుత్వం కానీ, అక్కడ రాజకీయ పార్టీలు కానీ ఆందోళన చేయాల్సిన అవసరం లేదు. మిగులు జలాలను మాత్రమే ఏపీ ఉపయోగించుకుంటే దీనికి సంబంధించి అటు ఎటువంటి సమస్యలు ఉన్నా దాన్ని పరిష్కరించేందుకు తామంతా కూడా సిద్ధంగా ఉన్నాము ఈ విషయం పైన అని చెప్పి కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా స్పష్టం చేస్తున్నారు. వీడిని ప్రసాద్తో శ్రీనివాస్, 10 టీవీ, భీమవరం నుంచి.